హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిబిఎస్ఈకి కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ స్టూడెంట్స్ 10th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ వచ్చేసి స్టాటిస్టిక్స్. సో దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలుసుకుంటాం. మనం ఇలా యూజ్ చేసే టర్మినాలజీ ఏదైతే టర్మ్స్ ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో ఓన్లీ మీన్ మాత్రమే తెలుసుకుంటాం. మీన్ అంటే ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి మనం డీటెయిల్గా ఇక్కడ నేర్చుకుంటాం. దాంతోపాటు ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నట్టు. సో ముందుగా నేను మీ ఆనంద్ కోటిచింతల ఆనంద్ మ్యాథ్స్ క్లాస్కు స్వాగతం. వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? Statistics is the mathematical science of collecting, organizing, analyzing and interpreting numerical data to make informed decisions. సో దీన్ని మనం స్టాటిస్టిక్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఏ కార్ మ్యానుఫ్యాక్చరర్ అనలైజెస్ ద ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఆఫ్ 1000 cars to estimate the average mileage for its entire fleet of millions. So it turns raw numbers into meaningful stories about the world around us. నెక్స్ట్ వచ్చేసి ది ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అనేటను మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్గా పిలుస్తాం. ఇతను 1890 to 1962 వాజ్ ఎ బ్రిటిష్ polymath who transformed statistics into a rigorous scientific tool. He introduced ANOVA, experimental design, and the concept of maximum likelihood. In agricultural science, he used statistics to determine how different fertilizers affected crop yield by designing controlled experiments. Okay, ఇది రొనాల్డ్ ఫిషర్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇందులో డాటా అంటున్నాం కదా. వాట్ ఈస్ డాటా? డాటా రిఫర్స్ టు ఏ కలెక్షన్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మెజర్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ గ్యాదర్డ్ ఫర్ ఎనాలిసిస్. ఇట్ ఈస్ ద రా మెటీరియల్ ఆఫ్ స్టాటిస్టిక్స్. అసలు స్టాటిస్టిక్స్ అనేది డాటా నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామో, కలెక్ట్ చేస్తామో దాన్ని మనం డాటా అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంటింటికి వచ్చి సెన్సస్ చేశారు కదా, సో వాళ్ళు డాటా తీసుకున్నారు. అదేవిధంగా మనం క్లాస్ రూమ్లో వాళ్ళ పిల్లల యొక్క మార్క్స్ అడిగినాం అనుకోండి, ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ లోపల మార్క్స్ అడిగినాం అనుకో, అందరిది గ్యాదర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డాటా. ఎగ్జాంపుల్, ఏ లిస్ట్ షోయింగ్ ద ఏజెస్ ఆఫ్ 5 స్టూడెంట్స్. ఎట్లా ఉన్నాయంటే అవి 14, 15, 14, 16 and 15. This is individual set of numbers is called raw data. సో మీ క్లాస్ లోపల ఉన్న ఒక 5 మెంబర్స్ ఒక ఏజ్ గ్యాదర్ చేసినప్పుడు ఈ విధంగా నెంబర్స్ వచ్చినాయి. ఇది మనం ఏమంటామంటే రా డాటా. సో నెక్స్ట్ వచ్చేసి ది అరే అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ ఆర్డర్. అంటే ది అరే ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ రా డాటా ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, టిపికల్లీ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తే దాన్ని అరే అంటాం. ఎగ్జాంపుల్, కన్సిడర్ రా టెస్ట్ స్కోర్ 78, 45, 92, 64. దీన్ని మనము అసెండింగ్ ఆర్డర్లో చేస్తే 45, 64, 78 అండ్ 92గా చేంజ్ అయినాయి అన్నట్టు. సో ఈ అరేస్ అనేటివి మెయిన్గా మనకి దేనికి పనిచేస్తుంది అంటే మీడియన్ అండ్ మోడ్ యొక్క కనుక్కోవడానికి మనకి ఇది పనిచేస్తుంది మెయిన్గా. అరేస్ మేక్ ఇట్ ఈజియర్ టు ఫైండ్ ద రేంజ్, మీడియన్ అండ్ ప్యాటర్న్స్ ఇన్ డాటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది అబ్జర్వేషన్. సో మనం జనరల్గా అబ్జర్వేషన్స్ అని మాట్లాడుతూ ఉంటాం కదా. వాట్ ఈజ్ అన్ అబ్జర్వేషన్? అన్ అబ్జర్వేషన్ ఈజ్ అ సింగిల్ యూనిట్ ఆఫ్ డాటా ఆర్ ఎ స్పెసిఫిక్ వాల్యూ రికార్డెడ్ ఫర్ ఎ వేరియబుల్ ఇన్ ఎ స్టడీ. సో సింగిల్ వాల్యూని మనం ఏమంటామంటే అబ్జర్వేషన్ అంటాం. Say example, if you are measuring the height of students in a class, the measurement for one specific student, ఒకటి హైట్ ఉన్నదనుకో 155 centimeters is an individual observation.
సో ఓకే, మల్టిపుల్ అబ్జర్వేషన్స్ collectively form a data set. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఈ స్టాటిస్టిక్స్ లోపల వచ్చే ఇంపార్టెంట్ టర్మ్స్ ఏదైనాయో వాటి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఫ్రీక్వెన్సీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ వాల్యూ అకర్స్ ఇన్ ఏ డాటా సెట్. ఇట్ హెల్ప్స్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ కామనాలిటీ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఒక ఏదైనా అబ్జర్వేషన్ అనేది లేదా ఒక డిజిట్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అనేదాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం అన్నట్టు. ఒక మనం డాటా కలెక్ట్ చేసిన దాంట్లో ఒక నెంబర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 10 టైమ్స్ రిపీట్ అయితే దాని యొక్క ఫ్రీక్వెన్సీ 10గా రాస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ద సెట్ ఆఫ్ యాపిల్, ఆరెంజ్, ఆపిల్, గ్రేప్, యాపిల్. సో ఇక్కడ గ్రూప్ ఇచ్చినాము. అలా ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ యాపిల్ ఈజ్ 3. అంటే ఎందుకంటే యాపిల్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 3గా మనం తీసుకుంటాం. వీ ఆఫెన్ యూజ్ టాలీ మార్క్స్ గ్రూప్ ఆఫ్ 5 టు కౌంట్ ఫ్రీక్వెన్సీ డ్యూరింగ్ డాటా కలెక్షన్. ఓకే, డాటా కలెక్షన్ చేయడానికి మనం టాలీ మార్క్స్ని కూడా యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ మనం చెప్పినాం కదా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ టేబుల్ చూపెడతాను. ఏ టాబ్లర్ సమ్మరీ షోయింగ్ హౌ ఫ్రీక్వెన్సీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ డిఫరెంట్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇక్కడ ఏజ్, టాలీ మార్క్స్, ఫ్రీక్వెన్సీ, క్లాస్ మార్క్స్ ఇచ్చినాం. దీని గురించి మెల్లమెల్ల తెలుసుకుందాం ఒక్కో దాని గురించి. ఇక్కడ మనం దీన్ని గ్రూపులుగా డివైడ్ చేసినాం. ఏజ్ను ఇక్కడ 0 to 10 ఒక గ్రూపు, 10 to 20, 20 to 30. సో 0 to 10 టాలీ మార్క్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 రాసినాం. 10 to 20లో ఎన్ని ఉన్నాయి, ఈ 4 ప్లస్ సైడ్ గీత ఉంటుంది 5, అది +1 6 అన్నట్టు. 20 to 30లో 3 ఉన్నాయి. సో ఇక్కడ క్లాస్ మార్క్ అనేది కనబడుతుంది. క్లాస్ మార్క్స్ అంటే ఏందో నెక్స్ట్ కనుక్కుందాం. ఇక్కడ కింద కూడా చూడండి 155 to 160 ఉంది కదా, అక్కడ 9 అంటే 155 to 160 మధ్యలో 9 మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 156, 158, 158, 159, 159 మొత్తం ఇవి 9 ఉన్నాయి కాబట్టి అక్కడ దాని ఫ్రీక్వెన్సీగా 9 రాసినాం అన్నట్టు. ఓకే, ఆ గ్రూప్ లోపల. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్. మనం రాసినాం కదా ఇంతకుముందు క్లాస్ ఇంటర్వెల్ అనేది. క్లాస్ ఇంటర్వెల్ అని అంటే ఏంటంటే ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ యూజ్డ్ టు గ్రూప్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డాటా ఇంటూ స్మాలర్ మేనేజబుల్ సెట్స్. చాలా పెద్ద ఎత్తున డాటా ఉన్నప్పుడు వాటిని మనం గ్రూపులుగా చేస్తాం అన్నట్టు. గ్రూపులుగా చేసేసి ఒక్కొక్క గ్రూపును మనం ఒక క్లాస్గా తీసుకుంటాం. ఒక 10 లోపల 5 లోపల డాటా ఉన్నదనుకోండి, మనం రా డాటాగానే మనం తీసేసుకుంటాం అన్నట్టు. సో ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అన్గ్రూప్డ్ డాటా, అంటే ఒక్కొక్కటి ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని రిపీటెడ్గా రాసుకుంటాం, దాన్ని అన్గ్రూప్డ్ డాటా అంటాం. సో ఇక్కడ అలా కాకుండా డాటా అనేది పెద్దగా ఉన్నప్పుడు వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటాను మనం గ్రూపులుగా డివైడ్ చేస్తాం అన్నట్టు. వీటిని క్లాసెస్గా డివైడ్ చేయడం అంటాం. దీన్నే ఇక్కడ ఏదైతే మనం క్లాస్గా డివైడ్ చేసినామో ఒక్కొక్క క్లాస్లో ఇంటర్వెల్గా చెప్తాం అన్నట్టు. ఈ లిమిట్ అనే పదం ఉంటుంది. లిమిట్స్ అంటే ఏంటంటే ఈచ్ ఇంటర్వెల్ అంటే ఈ ఏదైతే 0 to 10, 10 to 20, 20 to 30 మనం క్లాస్ ఇంటర్వెల్గా డివైడ్ చేసినప్పుడు ఈచ్ ఇంటర్వెల్ యాజ్ ఎ లోయర్ లిమిట్ అంటే స్మాలెస్ట్ వాల్యూ ఉంటుంది, అండ్ అన్ అప్పర్ లిమిట్ లార్జెస్ట్ వాల్యూ ఉంటుంది. ప్రతి క్లాస్ లోపల కూడా మనకు లోయెస్ట్ ఉంటుంది, లార్జెస్ట్ ఉంటుంది. మనం 0 to 10, 10 to 20 తీసుకున్నప్పుడు ఈచ్ ఆఫ్ దీస్ గ్రూప్స్ ఈజ్ ఏ క్లాస్ ఇంటర్వెల్. సో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 0 to 10, 10 to 20, 20 to 30. సో దీన్ని మనం క్లాస్ ఇంటర్వెల్గా మనం చెప్తాం. నెక్స్ట్ మీనా చేసేటప్పుడు క్లాస్ మార్క్ వాడతాం అన్నట్టు. క్లాస్ మార్క్ అంటే ఏంటంటే ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి కదా, 10 to 20, 20 to 30, 30 to 40 అనే క్లాసెస్ ఉన్నాయి. అలా క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా. ఇక్కడ మనం ఓన్లీ క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఈ 10 to 20 క్లాస్ లోపల 5 ఉంది, 20 to 30లో 8 ఉంది. ఇక్కడ 10 to 20 మార్క్స్ ఉన్నాయి, అలా 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 5 మెంబర్స్ 10 to 20 లోపల ఎన్నన్నా మార్కులు రావచ్చు అన్నట్టు. అంటే 10 రావచ్చు, 11 రావచ్చు, 12 కావచ్చు, 13 కావచ్చు, 14 కావచ్చు, 15 కావచ్చు, 19 కూడా కావచ్చు. అందులో ఒక్కొక్కళ్ళకు ఒకటే రిపీట్ కావచ్చు, ఇద్దరికి రావచ్చు 13లు, ఇద్దరికి 11 రావచ్చు, ఏదో ఏ విధంగా ఉండొచ్చు 5 అనేది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం చేయడానికి ఏం చేస్తాం, క్లాస్ మార్క్ అనేది వాడతాం. అంటే ఈ 5 మెంబర్స్కు ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే అయితే 10 అని అనుకోము, లేకపోతే హైయెస్ట్ 19గా తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే మిడిల్గా ఉన్నాయి కావచ్చు అని తీసుకుంటాం. 10 to
20కి మధ్యలో ఉన్నది ఏంటిది, మనం ఎట్లా కనుక్కుంటాం క్లాస్ మార్క్ అంటే ఈ అప్పర్ లిమిట్ను లోయర్ లిమిట్ను యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తాం, వాటి యొక్క మీన్ అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ తీసుకుంటే 10 + 20/2, 10 + 20 అయితే 30/2 అంటే 15 అనేది ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్. సెకండ్ క్లాస్ తీసుకున్నాం 20 to 30 క్లాస్లో 8 మెంబర్స్ ఉన్నాయి. ఎక్కడ అనుకోండి 20 ప్లస్ దీని యొక్క క్లాస్ వాల్యూ వచ్చి 20 + 30/2 అంటే 50/2 అంటే 25. సో ఈ విధంగా మనం క్లాస్ మార్కులను కనుక్కుంటాం. ఇది ఎక్కడ వాడతాం అంటే మీన్ లోపల యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హైట్ ఆఫ్ ద క్లాస్. ఇది కూడా మనం అన్నిట్లలో వాడతాం, మీడియన్ మోడ్లో వాడతాం, సో మీన్లో కూడా వాడతాం. ఈ హైట్ అంటే ఏంటంటే ఆల్సో నోన్ యాజ్ క్లాస్ సైజ్ అని కూడా అంటారు కొంతమంది. విడ్త్ అంటాం. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ లిమిట్. అప్పర్ లోయర్ లిమిట్కు మధ్యలో క్లాస్ లోపల ఉన్న అప్పర్ అండ్ లోయర్ లిమిట్కు ఉన్న డిఫరెన్స్నే మనం ఏమంటామంటే హైట్ ఆఫ్ ద క్లాస్ అంటాం. దీన్ని నార్మల్గా హెచ్తోని రాస్తాం అన్నట్టు, హెచ్ రాస్తాం. హైట్ ఆఫ్ ద క్లాస్ అని కొంతమంది అంటారు, విడ్త్ ఆఫ్ ద క్లాస్ అని కొంతమంది అంటారు, క్లాస్ సైజ్ అని కూడా కొంతమంది. ఏదైనా కూడా దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ లిమిట్స్ ఆఫ్ ఏ క్లాస్ అన్నట్టు. ఫార్ములా క్లాస్ సైజ్ ఎట్లా వస్తుంది అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్తోని మనము ఫార్ములా రాస్తాము. ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ 50 to 60 ది హైట్ ఆఫ్ ద క్లాస్ ఏమవుతుందంటే 60 - 50 అంటే 10 అనేది ఆ క్లాస్ యొక్క హైట్ అవుతుంది. దీన్ని విడ్త్ ఆఫ్ ద క్లాస్ అని కూడా అంటాం. విజువలైజ్ as the width of bars in a histogram. హిస్టోగ్రామ్లో విడ్త్ ఆఫ్ బార్స్గా మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఇక్కడ మీన్, మీడియన్, మోడ్లను మనం ఏమంటాం అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం అన్నట్టు. సో మీన్నే ది యావరేజ్ క్యాల్కులేటెడ్ బై సమ్మింగ్ ఆల్ వాల్యూస్ అండ్ డివైడెడ్ బై ద టోటల్ కౌంట్. సో సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్తో చేస్తే మనకు మీన్ అని వస్తుంది. మీడియన్ అంటే ఏంటంటే ది మిడిల్ వాల్యూ ఇన్ ఏ సార్టెడ్ అరే. ఇట్ డివైడ్స్ ద డాటా ఎగ్జాక్ట్లీ ఇంటూ 2 halves. సో ఫర్ 1, 3, 5, 7, 9 ది మీడియన్ ఈజ్ 5. అంటే ఏదో జిగ్జాగా వాల్యూస్ ఉన్నప్పుడు కాదు, ఒక అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో వాల్యూస్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూని మనం ఏమంటామంటే మీడియన్ అని అంటాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మోడ్ అంటే ఏంటంటే ది మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, ది అబ్జర్వేషన్ దట్ అక్కర్స్ మోస్ట్ ఆఫెన్ ఇన్ ఏ డాటా సెట్. మోస్ట్ ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే డాటాను మనం వాల్యూని ఏమంటామంటే మోడ్ అంటాం అన్నట్టు. ఫర్ 2, 4, 4, 6 దాంట్లో 4 అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి దీని యొక్క మోడ్ వచ్చేసి 4. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ద మీన్ ఆఫ్ 23, 29, 31, 37, 41, 43 అండ్ 47. సో ఇక్కడ ఆ డాటా ఇచ్చినప్పుడు సో మనము మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనో చూద్దాం. ఇక్కడ ది ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి. x1, x2, x3, x4 అప్ టు xn వరకు నెంబర్స్, ఇవి ఏం నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. వీటి యొక్క మీన్ ఎట్లా కలుపుకుంటామంటే సో వీటిని మనం అబ్జర్వేషన్స్ అంటాం. ఇక్కడ వీటన్నిటి యొక్క సమ్ చేస్తాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ xn వరకు వాటిని సమ్ చేసిన తర్వాత దాన్ని మొత్తము నెంబర్ ఎన్ని ఉన్నాయో వాటి నెంబర్తో మనము డివైడ్ చేస్తాం. అంటే నెంబర్ అనేది ఎన్తో డివైడ్ చేస్తాం. దీన్ని ఇంకో విధంగా ఏం రాస్తామంటే సో ఆర్థమెటిక్ మీన్ను ఎక్స్ మీద లైన్తో ఎక్స్ బార్గా రాస్తాము. ఇక్కడ ఈ సిగ్మా అనేది అంటే సమ్ కోసం వాడతాం సమ్మేషన్గా. ఐ అంటే ఇక్కడ ఏంటంటే 1, 2, 3, 4 ఇక్కడ ఎన్ వరకు ఉన్నాయి కదా, వాటిని రిప్రజెంట్ చేస్తుంది. బై ఎన్గా మనం ఫార్ములా చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం వీటి యొక్క సమ్ చేయాలి. వీటి యొక్క సమ్ ఇచ్చిన వాటి అంటే 23 ప్లస్ 29 ప్లస్ 31 ప్లస్ 37 ప్లస్ 41 ప్లస్ 43 ప్లస్ 47. సో ఫస్ట్ ఏం చేసినాం, వీటి యొక్క సమ్ చేసినాం. తర్వాత నెంబర్ ఇవన్నీ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7తో మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనం అన్నింటిని 23 ప్లస్ 29 ప్లస్ 31 ప్లస్ 37 ప్లస్ 41 ప్లస్ 43 ప్లస్ 47 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 251 అవుతుంది బై 7. అంటే దీనిలో రాయొచ్చు అంటే డివైడ్ చేస్తే
35.86 అవుతుంది అన్నట్టు. దీని యొక్క మీన్ ఎంత అవుతుంది? 35.86. నెక్స్ట్ ప్రాబ్లం. ది మీన్ ఆఫ్ a plus 3, a plus 6, a plus 9 and a plus 12 is 10. Find the value of a. సో ఇక్కడ నెంబర్స్ ఇవ్వకుండా ఒక వేరియబుల్ ఇచ్చిండు అన్నట్టు, ఇచ్చి వాటి యొక్క మీన్ ఇచ్చిండు, మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం చేయమన్నప్పుడు సో ఇంతకుముందే ఫార్ములా యూజ్ చేసినాం కదా, మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi బై n. సో ఇక్కడ మనం యాడ్ చేస్తే మనం ఏంటిది? a plus 3, a plus 6, a plus 9 plus a plus 12 ఇవి యాడ్ చేస్తాం. మొత్తం ఈ నెంబర్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మనం 5తోనే డివైడ్ చేస్తాం. సో ఇక ఏలన్నీ యాడ్ చేస్తే 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5a ప్లస్ ఇక్కడ 3 plus 6 9, 9 plus 9 18, 18 plus 12 ఎంత అవుతుంది? 30 అవుతుంది బై 5 అవుతుంది. సో ఇక్కడ ఈ రెండులో మనం కామన్ ఏం తీసుకోవచ్చు అంటే 5 కామన్ తీసినాం అనుకోండి, 5 ఇంటూ ఏ 5a, 5 ఇంటూ 6 30 బై 5 అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? a ప్లస్ 6 వచ్చింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మీన్ ఇచ్చిండు మనకు. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు. కాబట్టి a ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకు ఏ వాల్యూ కావాలి కాబట్టి ఈ 6ను మనం ఏం చేస్తాం? ఈ సైడ్ పంపిస్తాం. పంపిస్తే ఏమవుతుంది? అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 6. అప్పుడు ఏమవుతుంది? 10 మైనస్ 6 ఎంత? a ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ వచ్చింది కదా, 4 అనేది. ఓకే, ముందు వచ్చే 2 ప్రాబ్లమ్స్ వచ్చేసి రా డాటా చేసినాం అన్నట్టు. డైరెక్ట్ వాల్యూస్ ఇస్తే దాని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఇక్కడ అన్గ్రూప్డ్ డాటా ఇచ్చారు అన్నట్టు. అన్గ్రూప్డ్ డాటా యొక్క మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిండు x ఇచ్చిండు, f ఇచ్చిండు, x వాల్యూస్. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే, సో అక్కడ మనం ఏం చేసినాము? అవి మామూలుగా వాటి యొక్క సమ్ చేసి అవి నెంబర్ ఎంత ఉన్నాయో దాంట్లో డివైడ్ చేసినాం. ఇక్కడ దీన్ని చూస్తే దాన్నే అట్లా ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు అట్లా కాకుండా దాన్ని అన్గ్రూప్గా చేసినాం. అంటే ఇక్కడ 10s ఉన్నాయి. 10s ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 30s ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈ 50లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 70లు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 89లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకే, సో మనం ఈ విధంగా చూస్తాం అన్నట్టు. ఇవి ఉన్నాయి కాబట్టి 10 అనేది 7 టైమ్స్ వచ్చింది కాబట్టి 7 టైమ్స్ 10 7 టైమ్స్ అంటే మనం దాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం అన్నట్టు. 10 ఇంటూ 7 70. సో అట్లనే 30 అనేది 8 టైమ్స్ వచ్చింది అంటే 240. 50 అనేది 10 టైమ్స్ వచ్చింది, ఎంత అవుతుంది? ఇది 500. 70 అనేది 15 టైమ్స్ వచ్చింది కాబట్టి 1050. 89 అనేది 10 టైమ్స్ వచ్చింది కాబట్టి 890. సో మనం ఇక్కడ n అనేది చేస్తాము. దీన్నే సమ్మేషన్ ఆఫ్ fi అంటాం. ఇది ఎంత వచ్చింది మనకంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఇది 50 అవుతుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినాం కాబట్టి ఇది ఎంత అవుతుంది? దీన్ని 2750. అది 70, 240, 500, 1050, 890 వీటన్నిటిని యాడ్ చేస్తే 2750 వస్తాయి. ఇప్పుడు మీన్ ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ fi xi బై సమ్మేషన్ ఆఫ్ fi. అంటే 2750 బై మనకి ఎంత? 50. సో ఈ డివిజన్ చేస్తే ఎంత అవుతుంది అంటే 55. ఇక్కడ మీన్ ఎంత వచ్చేసి 55. మీన్ 55. ఇప్పుడు వచ్చేసి మనం గ్రూప్ డాటా యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ మనకేమి ఇచ్చిండు? క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు అన్నట్టు. సో మనం ఇచ్చింది అదే విధంగా రాసుకుంటాం యాస్టీస్గా. రాసుకున్న తర్వాత ఇక్కడ మనకు
డైరెక్ట్ వాల్యూస్ లేవు. 0 to 10 గ్రూప్స్, 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా గ్రూపులుగా డివైడ్ చేయబడి ఉన్నది. అంటే ఒక్కొక్క గ్రూపులో ఎంతమంది ఉన్నారు, ఏం ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే ఇక్కడ 0 to 10 గ్రూప్లో 11 ఉంది, 10 to 20లో 14 ఉంది. ఇట్లా ఫ్రీక్వెన్సీ ఉంది, గ్రూపులు ఉంది. సో మనము ఎలా అంటే ఇప్పుడు ఈ 0 to 10 గ్రూప్లో సో ఈ 11 అనేది ఎక్కడ ఉంటుంది అనే దానికి మనం 0 దగ్గర ఉంటే బాగా లో అవుతుంది, 10 దగ్గర ఉంటే బాగా హై అవుతుంది. కాబట్టి దాని యొక్క మిడిల్గా ఉన్నట్టుగా చూసుకుంటాం. సో ఆ మిడిల్గా ఉన్న దాన్ని ఏమంటాం అంటే దాన్ని మనం తీసుకునే దాన్ని క్లాస్ మార్క్స్ అంటాం. అంటే క్లాస్ ఇంటర్వెల్ లోపల సో మనకి ఫ్రీక్వెన్సీని ఎక్కడ తీసుకుంటామంటే మిడిల్గా తీసుకుంటాం. ఆ మిడిల్ని మనం ఎట్లా అంటామంటే క్లాస్ మార్క్స్ అంటాం. దాన్ని XIతోని మనము చూపెడతాం అన్నట్టు. ఎలా అనుకుంటాం ఈ క్లాస్ మార్క్స్ అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంది కదా, ఆ రెండింటిని మనం యాడ్ చేసి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి 0 + 10/2. సో ఎంత అవుతుంది, ఇది 10/2 అవుతుంది కాబట్టి ఎంత, ఇది 5 అవుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ ఎంత రాయొచ్చు, మనం 5 రాయొచ్చు. నెక్స్ట్ 10 to 20. సో 10 + 20/2 ఎంత అవుతుంది, ఇది 30/2 ఎంత అవుతుంది, 15. ఇక్కడ మనకు 5 తర్వాత నెక్స్ట్ 15. ఇక్కడ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 10 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ దాన్ని 25, 35, 45, 55, 65గా మనం రాస్తాం అన్నట్టు. సో 10 పెరుగుతుంది కాబట్టి మనం 10 పెంచేసినాం. ఓకే, తర్వాత ఇంతకుముందు చేసినట్టే Fను Xను మనం మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ ఏమున్నది, ఇక్కడ 11 × 5 ఎంత, 11 5 టైమ్స్ అంటే 55, 14 15 టైమ్స్ అంటే 210, 15 25 టైమ్స్ అంటే 375, 20 35 టైమ్స్ అంటే 700, 15 45 టైమ్స్ అంటే 675, 13 55 టైమ్స్ అంటే 715, 12 65 టైమ్స్ అంటే 780. సో ఇక్కడ ఈ రెండింటిని మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం. ఈ రెండు చేసి మనం ఇక్కడ రాస్తాం అన్నట్టు. ఈ మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత సేమ్ ఇంతకుముందు లాగానే ఈ ఫ్రీక్వెన్సీని అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం యాడ్ చేస్తే 11 + 14 + 15 + 20 + 15 + 13 + 12 ఎంత అవుతుంది అంటే ఇది 100 అవుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే Fను Xను మల్టిప్లై చేసినామో వాటిని కూడా యాడ్ చేయాలి. చేస్తే 50 ఇవన్నీ వేసుకుంటూ వస్తే మనకి ఎంత అవుతుంది, 3510 అవుతుంది అన్నట్టు. సో దాన్ని మళ్ళీ అడిషన్ చేసినాం, దీన్ని అడిషన్ చేసినాం. ఇప్పుడు మనకు మీన్ అంటే ఎట్లా కనుక్కుంటామంటే మీన్ = summation F × X / F. సో వచ్చేసి ఇది 3510/100, 100 అంటే 35.1 అన్నట్టు. సో ఇట్లా డైరెక్ట్గా మనం చేసినాం కాబట్టి ఈ విధంగా చేయడాన్ని ఏమంటామంటే డైరెక్ట్ మెథడ్ అంటాం. దీన్ని ఇట్లా చేయడాన్ని ఏమంటామంటే డైరెక్ట్ మెథడ్ అంటాం. సో ఇదే ప్రాబ్లమ్ను ఈ డైరెక్ట్ మెథడ్ కాకుండా ఇంకా 2 టైప్స్గా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సమ్టైమ్స్ వెన్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ X and F are large, finding the product of X and F becomes tedious and time consuming. So for such situations, let us think of a method of reducing these calculations. Here we select assumed mean method. So మనకు ఎప్పుడైనా
ఇంతకుముందు అట్లా చూసినాం కదా, మనము ఏం చేసినాము, మీన్ అంటే సమ్మేషన్ ఎఫ్ఎక్స్ బై సమ్మేషన్ ఎఫ్, సో ఎఫ్ అన్నాం కదా, ఆర్ ఎన్ అన్నాం. కాబట్టి ఎఫ్ అండ్ ఎక్స్ యొక్క ప్రోడక్ట్ కనుక్కోవాల్సి వస్తుంది అన్నట్టు. ఏదైనా సందర్భంలో ఎఫ్ వాల్యూస్ కానీ ఎక్స్ వాల్యూస్ కానీ చాలా పెద్దగా ఉన్నప్పుడు ప్రోడక్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని రిడ్యూస్ చేయడానికి మనం వీఆర్ గోయింగ్ టు యూజ్ వన్ మోర్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఆ మెథడ్ పేరు ఏంది, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఇంతకుముందు ఏదైతే ప్రాబ్లం చూసినామో అదే ప్రాబ్లమ్ని ఇప్పుడు మనము చేసి చూద్దాం. ఓకే, ఇంతకుముందు ఆల్రెడీ డైరెక్ట్ ఇంతకుముందు చెప్పినా డైరెక్ట్ మెథడ్, దాన్ని మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేద్దాం. ఓకే, సేమ్ క్లాస్ ఇంటర్వెల్ అదే 0 to 10, 10 to 20 అలానే ఉన్నది. అలాగే ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఉంది. సో ఇక్కడ క్లాస్ మార్క్స్ ఇంతకుముందు ఏదైతే రాసినామో ఇక్కడ కూడా సేమ్ క్లాస్ మార్క్స్ ఎట్లా రాస్తాము. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఉన్నది 0, 10 ఉంది కనుక 0 and 10 యాడ్ చేసి బై 2 చేస్తాం. 0 + 10/2 అంటే 10/2 అంటే 5 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 5, 10 to 20లో 15. ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ వాల్యూస్ రాస్తున్నాం. 25, 35, 45, 55 and 65. సో ఇక్కడ చూడండి, ఏదైతే క్లాస్ మార్క్స్ రాసినామో దీనిలో ఏదన్నా ఒక వాల్యూని తీసుకొని మనము మీన్ అనుకుంటాం అన్నట్టు. దాన్ని అజ్యూమ్డ్ మీన్గా తీసుకొని మనం చేస్తాం. సో మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇలా 5 నుంచి 65 వరకు ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనం పర్పస్ ఏంటంటే క్యాలిక్యులేషన్ సింపుల్గా చేయడానికి కాబట్టి, ప్రోడక్ట్ను సింపుల్గా చేయడానికి కాబట్టి మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే మిడిల్ తీసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ 35 తీసుకుందాం మనం. ఓకే, ఇక్కడ 35 ఏమని రాద్దాం. ఇక్కడ 35 అనేది ఏంటిది, ఇది అజ్యూమ్డ్ మీన్. దీన్ని ఏతో రాస్తాం అన్నట్టు. ఓకే, 35 ఏంటిది, అజ్యూమ్డ్ మీన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 35గా తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసుల్లో చూసినాము. ఏది రా డాటాను మనం చేసినప్పుడు ఇట్లా డీవియేషన్ చేసినాం మనం. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ఇక్కడ మనం చేసేది ఏంటంటే, దేన్ని 35 మైనస్ చేసినాం కాబట్టి ఈ ఎక్స్ నుంచి మనం 35 మైనస్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏం చేయాలి, 5 - 35, ఇక్కడ 15 - 35, ఇక్కడ 25 - 35, ఇక్కడ 35 - 35, ఇక్కడ 45 - 35, ఇక్కడ 55 - 35, ఇక్కడ 65 - 35. సో ఇక్కడ మనం ఏం చేసినాము, ప్రతి క్లాస్ మార్క్స్ నుంచి ఎక్స్ నుంచి మనం ఏదైతే అజ్యూమ్డ్ మీన్ అనుకున్నామో దాన్ని సబ్ట్రాక్ట్ చేసినాం అన్నట్టు. చేసిన ఇక్కడ వాల్యూస్ రాసుకుందాం. 5 - 35 అంటే ఎంత అవుతుంది, -30 అవుతుంది. ఎంత అవుతుంది, -20, -10. 35 - 35 అంటే 0. ఇది ఎంత అవుతుంది, 10. ఎంత, 20. ఇది వచ్చేసి 30. సో మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఏదైనా రాని కంపల్సరీ మనం ఎఫ్తోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఫ్రీక్వెన్సీతోని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందుకనే దీన్ని డిఐ అనుకున్నాం. ఏదైతే ఎక్స్ నుంచి మనం అజ్యూమ్డ్ మీన్ తీసేసినామో దాన్ని డీవియేషన్ అనుకున్నాం, డీగా రాసినాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫ్ ఇంటూ డి చేయాలన్నట్టు. అంటే ఇక్కడ 11 × -30 ఎంత అవుతుంది, -330 అవుతుంది. సో అట్నే -20 ఎంత అవుతుంది, -280. అంటే ఇది 10 సో 0 × ఏదైనా 0నే. 10 × 15 అంటే 150. 20 × 13 అంటే 260. 30 × 12 అంటే 360. సో ఇప్పుడు మనం అన్నిలాగానే ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకోవాలి. ఎన్ అంటాం కదా, ఇక్కడ తీసుకుంటే ఎంత అవుతుంది, 100 కదా, ఇంతకుముందు చేసినాం ఆల్రెడీ. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది, ఈ మైనస్లన్నీ యాడ్ చేసుకోవాలి, ప్లస్లన్నీ యాడ్ చేసుకోవాలి. మైనస్లన్నీ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందంటే -760 అవుతుంది. ప్లస్లన్నీ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది అంటే 770 అవుతుంది. సో ఇప్పుడు ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 10 వస్తుంది.
7 లెక్కలు 760 పోతే 10 వస్తుంది. సో మీన్కు ఇక్కడ ఏని మనము ఏం చేసినాము, సబ్ట్రాక్ట్ చేసినాం కనుక ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ ఏను మళ్ళీ యాడ్ చేస్తున్నాం అన్నట్టు. సో వాల్యూగా యాడ్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది, ఏ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ 35. సమ్మేషన్ ఎఫ్డి ఎంత అయింది 10. ఎంత 100. ఇది 35 ప్లస్ 1/10. 1/10 అంటే ఎంత 0.1. ఇక్కడ మనకు వచ్చేసి సో ఇంతకుముందు ఏదైతే మనం డైరెక్ట్ మెథడ్లో చేసినామో సేమ్ ఆన్సర్ ఇక్కడ కూడా వస్తున్నట్టు. మనకు ఏదైతే డైరెక్ట్ మెథడ్లో చేసినామో సేమ్, మనం మెథడ్ చేంజ్ అయింది కానీ ఆన్సర్ చేంజ్ కాదు కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వాల్యూస్ మనకు మల్టిప్లై చేయడానికి కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి, ఇంకా చిన్నగా చేయడానికి వాడదాం. దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఇక్కడ సేమ్ చేస్తాం, కొంచెం తేడా ఉంటుంది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఇంకా స్టెప్ తగ్గిస్తాం అన్నట్టు. అంటే మల్టిప్లికేషన్ చేయడానికి, ప్రోడక్ట్ చేయడానికి కొంచెం చిన్న నెంబర్స్ అయ్యేటట్టు చూసుకుంటాం. సేమ్ మనం ఇంతకుముందు క్లాస్ మార్క్స్ రాసినాం, సేమ్ రాసుకోవాలి. 5, 15, 25, 35, 45 సేమ్ ప్రాబ్లం చేస్తున్నాం. అన్నిటికి ఒకటే, ఎందుకంటే అన్నిటి ఆన్సర్ ఒకటే వస్తుందా రాదా అని చెక్ చేయడానికి చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకటే ప్రాబ్లం చేస్తున్నాం. 65. సో మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, అజ్యూమ్డ్ మీన్ వచ్చేసి 35 అనుకున్నాం. సేమ్ మళ్ళీ రాసినాం. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు, సేమ్ వాల్యూస్ ఇక్కడ కూడా వస్తాయి. ఇంకా మనకి ఎంత వచ్చింది -30, -20, -10, 0, 10, 20, 30. ఇంకొకటి చేసినాము, ఇదేదే ఉన్నదో దాన్ని హెచ్తో డివైడ్ చేసినాం. ఇక్కడ హెచ్ అంటే ఏంది, హైట్ ఆఫ్ ద క్లాస్, లెంత్ ఆఫ్ ద క్లాస్, విడ్త్ ఆఫ్ ద క్లాస్ అంటాం. సో ఎలా చేయాలో మనం చూసినాం. ఎట్లా 10 - 0 ఈ ఇట్లకి వెళ్ళి ఏదైనా క్లాస్ ఇంటర్ అప్పర్లోకి వెళ్ళి లోయర్ లిమిట్ తీసేయాలి. 10 - 0 ఎంత 10 వస్తుంది అన్నట్టు. 20 - 10 అయినా 10. అజ్యూమ్డ్ మీన్ ఏ ఎంత తీసుకున్నాం మనం 35 తీసుకున్నాం. సో హెచ్ ఎంత తీసుకుంటూ ఎంత వచ్చింది 10 వచ్చింది. 10తో ఇవన్నిటిని డివైడ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుంది -30/10, -20/10, -10/10, 0/10, 10/10, 20/10, 30/10. అంటే ప్రతిదాన్ని కూడా 10తో డివైడ్ చేసినాం. ఇక్కడ ఏమవుతుంది, దీని వాల్యూ వచ్చేసి ఏమవుతుంది -3 అవుతుంది, -2, -1, 0, 1, 2, 3. సో ఈ విధంగా వచ్చింది మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో ఈ వచ్చిన దాన్ని మళ్ళీ సేమ్ ఫ్రీక్వెన్సీతోని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది -3 × 11 అంటే ఎంత -33. ఇక్కడ రాసుకోరు కావాలంటే 11 × -3. సో 14 × -2 ఎంత అవుతుంది -28. 15 × -1 -15. 0 × ఏదైనా 0. 1 × 15 15. 2 × 13 26. 3 × 12 36. సో ఇప్పుడు చూడండి ఎంత చిన్న వాల్యూస్ వచ్చినాయో. సో మళ్ళీ సేమ్ మనం ఇక్కడ ఇది 100 కదా, 100 రాసినాం. సో ఇక్కడ మనం మళ్ళీ ఇవి యాడ్ చేసుకోవాలి, మైనస్లో యాడ్ చేసుకోవాలి, ప్లస్లో యాడ్ చేసుకోవాలి. మైనస్లో యాడ్ చేసుకుంటే 76 వస్తుంది, ప్లస్లో యాడ్ చేసుకుంటే 77 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎంత వస్తుంది 1 వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఫార్ములా ఉంది, మీన్ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ప్లస్ ఎఫ్ సమ్మేషన్ FU బై సమ్మేషన్ F ఇంటూ హెచ్. సో మనం ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంత అనుకున్నాం మనం, ఏ అంటే 35, సమ్మేషన్ FU అంటే ఎంత 1, సమ్మేషన్ F అంటే 100, ఇక్కడ ఎంత హెచ్ అంటే 10. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 35 ప్లస్ 1/10 ఎంత అవుతుంది 35.1. ఇక్కడ మీన్ ఎంత వచ్చింది
35.1 వచ్చింది అంట. సో మనం ఏ మెథడ్లో చేసినా కూడా ఆన్సర్ అనేది సేమ్ రావాలి, లేకపోతే ఎక్కడ మనం మిస్టేక్ చేసినట్టు లెక్క. అంటే డైరెక్ట్ మెథడ్లో చేసిన, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేసిన, స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేసిన ఆన్సర్ ఈజ్ ద సేమ్ అన్నట్టు. ఓకే, ఈ మెథడ్ అంటే ఎప్పుడెప్పుడు ఏది యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. చిన్న చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయండి. కొంచెం వాల్యూస్ ఎక్స్ కానీ ఎఫ్ కానీ వాల్యూస్ కొంచెం పెద్దగా ఉంటే మనము అజ్యూమ్డ్ మీన్ చేయండి. ఇంకా మీకు మా ప్రోడక్ట్ కనుక్కోవడం కష్టమవుతుంది అనుకుంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ను చేయండి. ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్ చూడండి, 20 to 60, 60 to 100, 100 to 150, 150 to 250, 250 to 350, 350 to 450 ఉంది. చూడండి ఇక్కడ హైట్ ఆఫ్ ద క్లాస్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 40 ఉంది, తర్వాత 50 అయింది, తర్వాత 100 అయింది అన్నట్టు. అంటే డిఫరెంట్ క్లాసులల్లో అవి హైట్ ఆఫ్ ద క్లాస్, లెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మామూలుగా అయితే మనం డైరెక్ట్ మెథడ్లో చేసేయచ్చు, ఎందుకంటే క్లాస్ వాల్యూ రాసేసుకుంటాం. సో మనం ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తాం, ఆ ప్రోడక్ట్ను మనము ఏదైతే సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఉంటుందో దాంతో డివైడ్ చేయడం ద్వారా సో మనకైతే మీన్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనము ఏం చేద్దామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ని యూజ్ చేద్దాం. ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ క్లాస్ మార్క్స్ రాయాలంటే మనకు క్లాస్ మార్క్స్ ఏంది, 20 + 60/2 అంటే ఎంత, 80/2 ఎంత, 40. 60 + 100/2 అంటే 160/2 అంటే 80. 100 + 150/2 అంటే 250లో హాఫ్ ఎంత, 125. సో ఇక్కడ 150 + 250 అంటే 400/2 అంటే 200. 250 + 350 600 అయితే దాంట్లో హాఫ్ 300. 450 + 350 800 అయితే దాంట్లో హాఫ్ వచ్చేసి 400 రాసినాం. సో ఇక్కడ మనం ఏదన్నా ఒక దాన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకుందాం. సో దేని అనుకుందాం, 200 అనుకుందాం అనుకోండి. ఇక్కడ ఏ అనేది 200 ఇక్కడ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 200 రాసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం అన్నీ తీసేయాలి. అంటే 40 - 200 ఎంత అవుతుంది, డైరెక్ట్ రాసిద్దాం. -160, 80 - 200 -120, 125 - 200 -75, 200 - 200 0, 300 - 200 100, 400 - 200 200. సో ఇక్కడ ఏం చేద్దామంటే హైట్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ h = 20 తీసుకుంటున్నా. అంటే దీన్ని 20తో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం 20తో ఇక్కడ డివైడ్ చేసినాం కాబట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మళ్ళీ దీంతోనే మల్టిప్లై చేస్తాం. ఇంటూ h చేసినాం ఫార్ములాలో, సేమ్ దేంతో అయితే డివైడ్ చేస్తామో దాంతోనే మనం మల్టిప్లై చేస్తాం. -160 20తో డివైడ్ చేసినాం అనుకో, ఎంత అవుతుంది, ఇది -8. 120 చేస్తే -6, 75 చేస్తే 3.75, 0, 100ను 20తో డివైడ్ చేస్తే 5, 200ను 20తో చేస్తే 10. సో నెక్స్ట్ మనం చేసేది ఏంటిది, ఈ ఫ్రీక్వెన్సీని అండ్ ఈ యూను మనం రెండింటిని మల్టిప్లై చేస్తాం అన్నట్టు. చేస్తే ఏమొస్తుంది, 7 × -8 -56. ఇక్కడ ఏమేం చేసినాం, ఇది 7 అనే ఫ్రీక్వెన్సీని ఇక్కడ -8ను. అదేవిధంగా 5 × -6 ఎంత అవుతుంది, -30. సో 16 × -3.75 ఎంత అవుతుంది, ఇది -60. ఇది 0నే కాబట్టి 0నే. సో ఇది 2 × 5 10, 3 × 10 30. సో మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మైనస్లోను ప్లస్లు దేనికి దానికి యాడ్ చేసుకుంటే మైనస్లో యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, -146 అవుతుంది. ప్లస్లో యాడ్ చేస్తే 40 అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, -106 అనేది వస్తుంది.
సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీలన్నీ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది వచ్చేసి 45 ఫ్రీక్వెన్సీలు 45. సో ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అనుకున్నాం 200 అనుకున్నాం. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఎంత -106, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఎంత 45, హెచ్ ఎంత అనుకున్నాం 20 అనుకున్నాం. ఇక్కడ ఇవన్నిటిని మనం చేసుకుంటే సో ఈ 5తో ఇది కొట్టేసి 5 4 ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటా అన్నీ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఇది వచ్చేసి -47.11 వస్తుంది. సో ఇక్కడ మనం 200లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే 152.89 వస్తుంది. ఇక్కడ మనకు మీన్ వచ్చేసి 152.89. ఓకే, అంటే ఇట్లా డిఫరెంట్ లెంత్ ఆఫ్ ద క్లాసెస్ ఉన్నప్పుడు కూడా మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. దీనిలో ఏం లేదు. ఇక్కడ తీసుకునేటప్పుడు ఏను తీసుకునేటప్పుడు మీరు ఏది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం హెచ్తోని డివైడ్ చేస్తుంది, ఇక్కడ మళ్ళీ అందుకనే హెచ్తోని మల్టిప్లై చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ 2 జరుగుతున్నాయి కాబట్టి మీకేమీ డిఫరెన్స్ రాదు. సో ఇక్కడ ఏమైందంటే ఒక ఫ్రీక్వెన్సీ లేదు, ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ మిస్ అయింది అంటే మనకి ఏం చేస్తారంటే అక్కడ మనకు మీన్ ఇస్తాడు. మీన్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు 62.8 అనే మీన్ ఇచ్చిండు. మనకు ఒక ఫ్రీక్వెన్సీ 40 to 60 అనే క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది మిస్ అయింది, దాన్ని ఎక్స్గా ఇచ్చిండు అన్నట్టు మనకు. ఓకే, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం చూద్దాం. ఇక్కడ క్లాస్ మాస్ రాయాలి, అన్నిటికీ సేమ్ క్లాస్ మాస్ రాయడం నేర్చుకోవాలి. 0 + 20/2 అంటే 20/2 అంటే 10, 20 + 40/2 అంటే 60/2 అంటే ఎంత 30, 40 + 60/2 అంటే 100/2 50 అంటే 20 డిఫరెన్స్ వస్తుంది 70, 90, 110. తర్వాత నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 5 × 10 50, 240. ఇక్కడ 50 × x 50x 840, ఇది 630, 880. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీలు అన్నీ యాడ్ చేసుకుంటే మనకు వచ్చేసి 40 + x అవుతుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే 2640 ప్లస్ మనకి ఇక్కడ ఒక ఎక్స్ ఉంది డిఫరెంట్, దీన్ని కలపద్దు, దీన్ని సపరేట్ పెట్టాలి, 50x అయింది. ఓకే, సో ఇక్కడ మీన్ ఇచ్చేసిండు కాబట్టి మనం మీన్ = ఫార్ములాలో ఇది రాసేసుకుంటాం. 62.8 = ఎంత 2640 + 50x / 40 + x. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ బై 1 అనుకోని చేసినాం అనుకోని ఏమవుతుంది, ఇక్కడ మనకు 62.8 × 40 + x = 2640 + 50 + ఇక్కడ ఏమవుతుంది ఇటు సైడ్ 2640 + 50x అవుతుంది అన్నట్టు. ఓకే, మనం ఇవి మల్టిప్లై చేస్తే నెక్స్ట్ వచ్చేసి 62.8ను 40తో మల్టిప్లై చేస్తే 2512 + 62.8 దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ 2640 + 50x. సో మనం ఎక్స్లన్నీ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ న్యూమరల్ అంటే మామూలుగా కాన్స్టెంట్స్ అన్ని షిఫ్ట్ చేద్దాం, రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. చేస్తే 62.8x - 50x = 2640. ఇది అటు పోతే -2512. సో ఇక్కడ వచ్చేసి 62.8 50 పోతే
12.8 x is equal to ఇక్కడ ఎంత అవుతుంది 128 అవుతుంది. మనకి x is equal to ఏమవుతుంది 128/12.8 అంటే ఇక్కడ ఎంత 10 టైమ్స్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి x వాల్యూ ఎంత 10, x వాల్యూ వచ్చేసి మనకు 10 అన్నట్టు. ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం చూద్దాం. అంటే ఇక్కడ రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్ అయినాయి అన్నట్టు. సో ఇక్కడ 2240లా F1 అని ఇచ్చిండు, నెంబర్ ఇవ్వకుండా 62.8లా F2 అని ఇచ్చిండు. సో తర్వాత ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి రెండు వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు దాంట్లో ఓన్లీ వన్ వేరియబుల్ కనుక్కోవాల్సి ఉంది కనుక ఓన్లీ మీన్ ఇచ్చిండు, సరిపోయింది. సో ఇక్కడ ఏమైంది, రెండు ఉన్నాయి, F1 అండ్ F2 రెండు మిస్సింగ్ ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వేషన్స్ వస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. అంటే టోటల్ ఇచ్చిండు, టోటల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, తర్వాత మెయిన్ వాల్యూ కూడా ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు దీని ద్వారా మనం F1 అండ్ F2ను ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు తెలిసిన 3 మెథడ్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మూడిట్లలో ఏ మెథడ్ యూజ్ చేసి అయినా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మాత్రం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను క్లాస్ మార్క్స్ రాసేసుకున్నా, 0 to 20, 20 to 40 కాబట్టి 10, 30 ఇక్కడ రాసేసిన టైం కన్జ్యూమింగ్ కోసం. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎంత 150, 30 F1, 1050, 70 F2, 1530. సో ఇక్కడ ఇవన్నింటిని యాడ్ చేస్తే మనకేమొస్తుందంటే 53 ప్లస్ F1 ప్లస్ F2 వస్తుంది ఇది. సో ఇక్కడ ఏమంత వస్తుందంటే ప్లస్ 70 F2 వస్తా అన్నట్టు. ఓకే, ఈ వాల్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. అంటే 53 ప్లస్ F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 100. సో మనకు F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 53. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనం 47 రాసుకోవచ్చు. దీని నుంచే మనం F2 రాసుకున్నాం అనుకోరి, ఏమవుతుంది 47 మైనస్ F1 అవుతుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఇచ్చిండు కదా, 53 ఈజ్ ఈక్వల్ టు ఇదంత 2730 ప్లస్ 30 F1 ప్లస్ 70 F2 ఎంత రాసుకోవచ్చు మనం, ఇక్కడ 100 రాసుకోవచ్చు. సో మనం ఇక్కడ సాల్వ్ చేస్తే 53 × 100 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి, పెట్టేసి చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 53 × 100 కాబట్టి 5300 ఈజ్ ఈక్వల్ టు 30 F1 ప్లస్ 70 F2. సో ఇప్పుడు మనకు వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ ఉంచేసి మనం ఈ కాన్స్టెంట్ ఒక సైడ్ తెచ్చేసుకుంటే 30 F1 ప్లస్ 70 F2 ఈజ్ ఈక్వల్ టు 5300. ఇది అటు పోతుంది కనుక మైనస్ 2030. సో ఇప్పుడు మనం 30 F1 ప్లస్ 70 F2 బదులు మనం ఏం చేయొచ్చు, 47 మైనస్ F1 రాసుకుందాం ఈక్వేషన్ 1 నుంచి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, 47 మైనస్ F1. ఇక్కడ రెండు వేరియబుల్ నుంచి ఒక వేరియబుల్గానే చేసుకున్నాం అన్నట్టు. F2 తీసేస్తున్నాం, దాని వల్ల F1 రాస్తున్నాం. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే
2570. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేస్తే 30F1 ప్లస్ 70 ఇంటూ 47 ఎంత అవుతుంది అంటే 3290 మైనస్ 70 ఇంటూ F1, 70F1 ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఇదిని ఆ సైడ్ షిఫ్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో 70F ఇక్కడ వచ్చేసి ఇది ప్లస్ ఉంది, సో ఇది మైనస్ ఉంది. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 70 లెక్క 30 పోయింది అనుకో, ఎంత అవుతుంది -40. F1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటే ఉంది 507 -3290. సో మనం వాల్యూ తీసుకుంటే -720 అవుతుంది. ఎంతైతే 720. ఇప్పుడు F1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -720 బై -40. సో F1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ 18 అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. F1 వచ్చేసి 18 అవుతుంది. సో మనం ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ F2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా, ప్లేస్ లేదు కనుక ఇక్కడ చేద్దాం. సో మనం ఇక్కడ F2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది 47 మైనస్ F1 కదా. సో 47 మైనస్ F1 అంటే ఎంత వచ్చింది 18 వచ్చింది కదా. 47 మైనస్ 18 ఎంత అవుతుంది 29. F2 ఎంత 29. సో ఇక్కడ మనకు F1 వచ్చేసి 18, F2 వచ్చేసి 29గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం.